తెలంగాణ వాసులకు మరో ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుంది. వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి అనుమతులిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 32 ఏళ్ల కిందట మూతపడిన మామునూరు విమానాశ్రయం నుంచి మళ్లీ విమానాలు ఎగరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధి నిర్వహణకు అనుమతులు ఇస్తూ కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 6 ప్రాంతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలోని మామునూరులో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో శంషాబాద్ విమానాశ్రయం ఉండగా దానికి 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని గతంలో జీవీఆర్ సంస్థతో ఒప్పందం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జీఎంఆర్తో ప్రత్యేకంగా చర్చలు జరపడంతో జీఎంఆర్ అంగీకారం తెలిపింది. దీంతో విమానాశ్రయం పనులు చేపట్టేందుకు పౌర విమానయాన తాజాగా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టాలని ఎయిర్పోర్ట్ అథారిటీని రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. ఈ ఎయిర్పోర్ట్ కోసం ఇప్పటికే 656 ఎకరాల భూమి అందుబాటులో ఉండగా ఎయిర్పోర్ట్ విస్తరణకు అవసరమైన 256 ఎకరాల భూసేకరణకు 205 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేసింది.